పోస్ట్ ఆఫీస్‌లో పర్మనెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఆల్రెడీ అన్నీ గూడా అప్రూవల్ అయితే కావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్‌లో ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అలాగే పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ అండ్ ఇతర 2, 3 రకాల జాబ్‌లు అయితే ఉండడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్‌లో. ఈ నోటిఫికేషన్ వచ్చేసి 2026 మొదటి నోటిఫికేషన్ అన్నమాట. ఇటువంటి నోటిఫికేషన్ దాదాపుగా మనకు 4, 5 సంవత్సరాలైతే రావడం అయితే అంటే 4, 5 ఒక సంవత్సరానికి ఒకసారి వస్తది ఈ నోటిఫికేషను. కంప్లీట్‌గా సింపుల్‌గా 10థ్, ఇంటర్ పాస్ అయితే ఈ నోటిఫికేషన్ సరిపోతుంది. కంప్లీట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే అప్లై డీటెయిల్స్, అలాగే పోస్ట్‌ల డీటెయిల్స్ దాదాపు 49,000 పోస్టులు అంటున్నారు. కానీ 49,000 పోస్టులు అయితే రిలీజ్ చేయరు. మాక్సిమం ఎన్ని పోస్టులు రిలీజ్ చేస్తారనేది కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా చెప్తాను. అండ్ ఎగ్జామ్ లేదు కొన్ని పోస్టులకు ఎగ్జామ్ అయితే ఉంది. అండ్ సాలరీ చూసుకుంటే 50,000 అబోవ్ ఉన్నది. అండ్ పోస్ట్ వైస్ కూడా సాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. దీనికి అప్లై చేస్తే మీకు 100% జాబ్ అన్నమాట. ఈ ఒక్క జాబ్ కొడితే మీ లైఫ్ అనేది ఆహ్, సెట్ అన్నమాట ఇగ. కాబట్టి వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు అయితే చూడడానికి ప్రయత్నం చేయండి. నా చిన్న రిక్వెస్ట్ ఏందంటే చాలా మంది కూడా వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట సింబల్ కూడా ఆల్‌లో పెట్టుకోండి. ఎందుకంటే ఇంత టైం తీసుకొని మీకైతే జెన్యూన్‌గా డైలీ వీడియోస్ అయితే చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అలాగే వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మా ఛానల్ కొంచెం బూస్ట్ అప్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఎవరైతే దీనికి సంబంధించిన అప్లికేషన్ వీడియో కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీ రెస్పాన్స్ బట్టి నేనైతే వీడియో అయితే చేస్తానన్నమాట. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ 2026 దీనికి సంబంధించిన మీకు కంప్లీట్ డీటెయిల్స్ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ సంబంధించి ఇండియా పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే ఇది డిపార్ట్మెంట్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనకు జనవరి మంత్‌లో నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మీకు దానికి సంబంధించిన అన్నీ కూడా మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ పోస్ట్ విషయం చూసుకుంటే ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ సంబంధించి అండ్ ఇతర పోస్టులు కూడా ఉన్నాయి. మీకు సాలరీ చెప్పేటప్పుడు అప్పుడు తెలుస్తుందన్నమాట. ఇక వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ అప్రాక్స్‌గా 49,500 అయితే ఉన్నాయి. కానీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏందంటే 32,500 అబోవ్ పోస్టులు ఉండే అవకాశం అయితే ఉందని వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ అప్లై చేసుకోవడానికి విధానం వచ్చేసి ఆన్‌లైన్‌లోనే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్ ఓవర్ ఇండియాగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్ ఓవర్ ఇండియాగా వేకెన్సీస్ ఉంటుంటే మేల్ అండ్ ఫీమేల్ బోత్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చన్నమాట ఈ నోటిఫికేషన్‌కి. ఈ నోటిఫికేషన్‌కి కంపల్సరీగా ఏజ్ లిమిట్ అయితే ఉంటుందన్నమాట. మినిమమ్ మీరు ఎవరైతే 18 ఇయర్స్ క్రాస్ అయ్యి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే 18 సంవత్సరాలు కంపల్సరీగా మీరు నిండి అయితే ఉండాలన్నమాట. మాక్సిమం 40 ఇయర్స్ వరకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మాక్సిమం ఈ నోటిఫికేషన్స్ అనేది 18 నుంచెల్లి 30 గాని, 35 వరకు అయితే అప్లై అయితే చేసుకుంటారు. కానీ ఇంకా వాళ్ళకు 40 అబోవ్ ఉన్న వాళ్ళు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఈ నోటిఫికేషన్ అయితే చేస్తుందన్నమాట. ఇక్కడ నేను క్లియర్‌గా చెప్తాను. 40 ఇయర్స్ అబోవ్ ఉంటారో 40 నుంచెల్లి +3 43 ఇయర్స్ వాళ్ళకు ఓబీసీ వాళ్ళకు 43 ఇయర్స్ అన్నమాట. ఇంకా 40+5 45 ఇయర్స్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్‌కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్‌ట్రా ఏజ్ రిలాక్సేషన్ అన్నమాట ఇది. 3 ఇయర్స్ అండ్ 5 ఇయర్స్. ఎవరైతే క్యాస్ట్‌ని బట్టి అయితే ఉంటుందన్నమాట. మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళైతే రిలాక్సేషన్ అయితే చేస్తారు. ఇంకా మనకు పీడబ్ల్యూడీ ఎవరైతే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకు 10 ఇయర్స్ అన్నమాట. 10 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. 50 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే పీడబ్ల్యూడీ ఉన్నవాళ్ళు. ఇది సంబంధించి ఏదైతే ఏజ్ లిమిట్ సంబంధించిన అప్డేట్ అన్నమాట. ఇక అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది కంపల్సరీగా ఏ నోటిఫికేషన్‌కైనా గాని. ఇక్కడ జనరల్, ఓబీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా రూ. 100 ఫీ పేమెంట్ అనేది ఆన్‌లైన్‌లో చేయాల్సి ఉంటుంది. కేవలం మేల్ వాళ్ళు మాత్రమే. ఈ జనరల్ అండ్ ఓబీసీలో మేల్ వాళ్ళు. ఇక ఓబీసీలల్ల అండ్ జనరల్‌లో ఫీమేల్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీ పేమెంట్ లేదు. ఓన్లీ మేల్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, పీడబ్ల్యూడీ వాళ్ళు, ఫీమేల్ వాళ్ళు ఎటువంటి ఫీ పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్‌లైన్ మోడ్ వచ్చేసి మీరు ఆన్‌లైన్ ఫోన్‌పే ద్వారా, గూగుల్ పే, పేటీఎం ఇతర ఉన్నాయి గదా! ఆ ద్వారా మీరైతే అప్లికేషన్‌కి సంబంధించిన ఫీ అనేది మీరు చెల్లించాలన్నమాట. ఇక మెయిన్‌గా మనకు క్వాలిఫికేషన్ అన్నమాట. క్వాలిఫికేషన్ అనేది పోస్ట్ వైస్‌గా కూడా ఉంటుంది. నేను సింపుల్‌గా మనకు 10థ్, ఇంటర్ పాస్ అయితే ఈ అన్ని పోస్టులకైతే భర్తీ అయితే చేసుకోవచ్చు. అండ్ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ 10థ్‌తో పోస్టులున్నాయి. అండ్ ఇంటర్‌తో పోస్టులున్నాయి. డిగ్రీతో పోస్టులున్నాయి. నేను ఏదైతే సాలరీ ఉన్నదో అప్పుడు ఎప్పటికప్పుడు చెప్తానన్నమాట. మీరు కంపల్సరీగా 10థ్ పాస్ అయి ఉండాలి. సర్టిఫికేట్ ఉండాలి మీ దగ్గర. ఇంటర్ పాస్ అయి ఉండాలి. డిగ్రీ పాస్ అయి ఉండాలి. కొన్ని పోస్టులకు 10థ్, కొన్ని పోస్టులకు ఇంటర్, కొన్ని పోస్టులకు డిగ్రీ అన్నమాట.
ఇది క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. చూసుకుంటే మాత్రం పోస్ట్ వైజ్ గా ఉండడం అయితే జరిగింది కదా. ఇక్కడ ఇవన్నీ కూడా భర్తీ అయితే చేస్తున్నారు మనకు ప్రస్తుతం. ఇక్కడ పోస్టల్ అసిస్టెంట్ సంబంధించి సాలరీ చూసుకుంటే 25,000 నుంచెల్లి 25,500 నుంచెల్లి 81,100 వరకు అయితే సాలరీ అయితే ఉంటుంది. వీళ్ళకి అన్ని అలవెన్స్ కలుపుకుంటే సుమారుగా 50,000 వరకు సాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఫస్ట్ పోస్ట్ అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మెయిల్ గార్డ్కి వచ్చేసి 21,700 నుంచెల్లి 69,100 వరకు అయితే సాలరీ అయితే ఉంటుంది. వీళ్ళకి అన్ని అలవెన్స్ కలుపుకుంటే 40 నుంచి 45,000 వరకు సాలరీస్ అయితే ఉంటుంది. డాక్ సేవకి వచ్చేసి 18 నుంచి 56,000. అలాగే ప్యూన్కి వచ్చేసి 18 నుంచి 56,000. క్యాంటీన్ వర్కర్ వచ్చేసి 18 నుంచి 56,000 దాకా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇందులో ఎంటీఎస్ పోస్టులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం నేను చూపిస్తలేను. ఎంటీఎస్ పోస్టులు కానీ పోస్ట్ మ్యాన్ పోస్టులు కూడా ఉన్నాయి జరిగింది. ఇక గార్డ్ గారికి సంబంధించి వాచ్మెన్ సంబంధించి 18,000 నుంచి 56,000 వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ నోటిఫికేషన్ లో. ఈ డ్రైవర్ పోస్టులు అనేది భర్తీ చేస్తారా చేయరా అనేది మనకు అప్డేట్ అయితే లేదు. దాని గురించి తర్వాత మాట్లాడుకున్నాం. ఓకేనా. ఇక క్వాలిఫికేషన్ చూసుకుంటే వీటికి అన్నిటికీ ఈ పోస్టల్ అసిస్టెంట్ సంబంధించి డిగ్రీ పాస్ అయి ఉండాలి. మెయిల్ గార్డ్ కూడా ఇంటర్ ప్లస్ డిగ్రీ అయితే ఉండాలి. డాక్ సేవకు 10th, పియూన్కు 10th అండ్ వర్కర్ 10th, వాచ్మెన్ కు 10th అయితే సరిపోతుంది. ఎంటీఎస్ కూడా 10th ఇంటర్ అయితే సరిపోతుంది అన్నమాట క్వాలిఫికేషన్. సాలరీస్ కూడా చూశారు కదా, చాలా హెవీగా సాలరీస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకు 8th పే కమిషన్ కూడా ఇందులో యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇవి గ్రూప్ సి పోస్ట్ అన్నమాట. గెజెటెడ్ గ్రూప్ సి పోస్టులు కాబట్టి 50-60 అబోవ్ 1000 దాకా మీకు 8th పే కమిషన్ లో యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అంటే మీరు అప్లై చేసుకునేటప్పుడైనా కానీ లేకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యేప్పుడైనా కానీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ కావాల్సి ఉంటుంది. మనకు ప్రస్తుతం ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వచ్చేసి మీకు ఇక్కడ చూసుకోవచ్చు. పాస్ ఫోటో సైజు ఫోటోగ్రఫీ, అలాగే సిగ్నేచరు, అలాగే ఆధార్ కార్డు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఏజ్ ప్రూఫ్ అనేది మీరు ఏదైతే ఏజ్ ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డ్ అయినా, పాన్ కార్డ్ అయినా, డ్రైవింగ్ లైసెన్స్ అయినా, ఓటర్ ఐడి కార్డ్ అయినా, 10th మేమైనా ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది ఏజ్ ప్రూఫ్ సంబంధించి. ఇక ఇంకా డీటెయిల్స్గా మనకు నోటిఫికేషన్లో తెలుస్తుంది. ఓకేనా. ఇక మనకు కొన్ని పోస్టులకు ఎగ్జామ్ అయితే ఉంటుంది అని అంటున్నారు. మ్యాక్సిమం మనకు ఎగ్జామ్ పెట్టరు. మెరిట్ ద్వారానే ఇవన్నీ కూడా డైరెక్ట్ మీరు అప్లై చేస్తే మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉన్నదంటే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒకవేళ మెరిట్ ఎగ్జామ్ పెడతారు, లేకుంటే డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పెట్టి మీకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇందులో సెలెక్ట్ అయితే వాళ్ళకు చాలా బాగుంటుంది. ఇక్కడ ఒకవేళ ఎగ్జామ్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో బుక్ ఇచ్చాను, ఆ బుక్ పర్చేజ్ చేసుకోండి. రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు అయితే 25 మార్కులు, మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్లు అయితే 25 మార్కులు, హిందీ, ఇంగ్లీష్ ఈ రెండిట్లలో ఒకటే రాయాల్సి ఉంటుంది. 25 క్వశ్చన్లు 100 మార్కులు ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మాత్రం ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ గా డీటెయిల్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా అప్లికేషన్ డేట్స్ నోటిఫికేషన్ అనేది జనవరి 2nd వీక్ లో విడుదల చేయబోతున్నారు. జనవరి 2nd నుంచి ఫిబ్రవరి వరకు అప్లికేషన్ డేట్స్ అనేది స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కండి. అందులో నోటిఫికేషన్ పీడిఎఫ్ పెడతాను. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మెసేజ్ అయితే చేయండి. అండ్ ఫైనల్ అయిపోయిందంటే ఇంత వీడియో. థ్యాంక్ యూ.